హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సండే స్పెషల్ ఈరోజు బిర్యానీ చేసుకున్నామండి. ముందుగా నేను ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, క్యారెట్, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి. ఇది బిర్యానీ సామాన్లండి. ఆకు, మొగ్గ, పువ్వు, యాలకులు, లవంగి. బాండి పెట్టుకున్నాం. ఫస్ట్ గీ వేసుకున్నానండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఇదిగోండి చూడండి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం పలావ్ సామాన్లు తీసుకుంటాం కదండి, అవి జీడిపప్పు వేపుకున్నానండి. తర్వాత ఈ సామాన్లన్నీ వేసానండి. అవి కొంచెం ఎర్రగా వేగాక ఇవి వేసేసుకోండి. ఉల్లిపాయలు కట్ చేసుకుంటాం కదండి, అవి కూడా వేసేసుకోండి. చూడండి, తర్వాత కొత్తిమీర, పుదీనా శుభ్రం పరుచుకొని అవి వేసేసుకున్నానండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసి కలుపుకున్న తర్వాత ఇది బిర్యానీ పౌడర్ అండి. అంటే బిర్యానీ పువ్వు ఉంటుంది కదండి, అనాస పువ్వు, యాలకులు, లవంగీలు, కొంచెం గసగసాలు, అది పౌడర్ అండి అనమాట. తర్వాత నేను కూర మసాలా వేసానండి. అంటే యాలకులు, లవంగి, చెక్క, గసగసాలు, అల్లం వెల్లుల్లి అన్నీ పేస్ట్ చేసుకుంటాం కదండి, దానికండి. అదంతా కలుపుకొని చూడండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. తర్వాత అనాసకాయ అంటారు కదండి, జాజికాయ, అది బాగా పౌడర్ చేసుకొని వేసుకున్నాము. తర్వాత కొంచెం పెరుగు, ఒక కప్ పెరుగు సరిపోతుందండి, మీడియం సైజు పెరుగు వేసుకుంటే చాలా స్మూత్గా వస్తుంది. అలా కలుపుకొని ఒక 2 మినిట్స్ దాన్ని మగ్గనివ్వండి. తర్వాత రుచికి సరిపడంత సాల్ట్, మీరు వాటర్ వేసుకున్నాక కూడా వేసుకోవచ్చు. అంటే కొంచెం మసాలాకు పడుతుందని నేను ముందే వేసుకున్నాను. తర్వాత కసూరి మేతి వేసానండి. ఇది నిజంగానే చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీకి. ఒక్కసారి మీరు ట్రై చేయండి. వేసుకున్నాక అది కూడా కలుపుకోండి. తర్వాత వాటర్, మనం ఏ గ్లాస్తో తీసుకుంటామో బియ్యం, దానికి యాక్చువల్లీ 2 గ్లాసులు వేసుకుంటాం కదా. బాస్మతి రైస్ కాబట్టి 1.5 సరిపోతుందండి. ముందుగానే మనం నానబెట్టుకున్నాం. ఇదిగోండి, కడిగేసి నానబెట్టుకున్న రైస్ని అందులోకి వేసేసుకోండి. మామూలు రైస్ అయితే 1కి 2, బాస్మతికి అయితే కొంచెం తగ్గించుకోవాలండి, ఒక హాఫ్. మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపి పెట్టేసుకోండి. అలా మూత పెట్టేసుకోండి. దానిపైన బరువుగా మేము వాటర్ నింపుకొని ఒక బాండీలో పెట్టుకున్నామండి, ఈవెన్గా ఉడుకుతుందని. సిమ్ చేసేసుకోండి. ఒక 1/2 అవర్ ఉడకాలి. అది పైన బరువు ఇటెక్కిపోయి కింద నుంచి ఈవెన్గా ఉడుకుతుంది. ఒకసారి చూడండి. ఒక 1/2 అవర్ తర్వాత ఒక 70% కుక్ అయిపోయింది, ఇంకా వాటర్ ఉంది. మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుకోండి. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. చికెన్ కర్రీ కూడా నెక్స్ట్ వీడియోలో